ప్రైజ్ ద లార్డ్. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం ఉన్నటువంటి మాట ఇది. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని కూడా వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని కొరకు నువ్వు తలపెట్టినటువంటి కార్యములను గూర్చి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, వాటి విషయంలో ఆటంకాలు ఎదురీతలు ఎదురవుతున్నప్పుడు నీవు భయం చెందనక్కర్లేదు, భీతి చెందనక్కర్లేదు. ఎందుకంటే జయశీలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు నీతో కూడా ఉన్నాడు. ఆయన మరణం జయించున్నాడు. అంత మాత్రమే కాదు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు సాగుతుండగా నీ ఆత్మీయ జీవితాన్ని అడ్డగించడానికి, నిలవడించడానికి సాతానుడు చేసేటువంటి పన్నాగాలు అన్నీ నీవి కావు. అయితే వాక్యం అంటుంది, మీ కార్యము సఫలమగును. వాక్యం అంటుంది. ఉదయకాల సమయం ప్రభువును బట్టి నువ్వు ఏ పని తలపెట్టావో ఆ పని అది సఫలీకృతం అవునుగాక. ఆమేన్.